అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి రైతు సోదరులకు, అలాగే పెన్షన్‌దారులకు, అలాగే విద్యార్థులు, మహిళలకి చాలా శుభవార్తలైతే రాబోతున్నాయి. ఈ యొక్క జూన్ నెల పథకాల సంబంధించి గాను, అయితే ఈ యొక్క జూన్ నెలలో మనకి అనేక పథకాలకు సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ముందుగా ఏ నిధులు విడుదల చేయబోతుంది? ఎవరు అర్హులు? సో, అర్హతలు ఏంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా కింద కనబడుతున్న షేర్ బటన్ క్లిక్ చేసి షేర్ అయితే చేయండి. వారు కూడా వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకోగలుగుతారు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక జూన్ నెలలో 3 పథకాలకు సంబంధించి గాను మనకైతే ప్రవేశపెట్టబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క ఎన్టీఆర్ పెన్షన్ పథకం అండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా మనకి పెన్షన్‌దారులందరికీ కూడా మనకైతే లబ్ధి చేకూరుతుందనమాట. మనకి ఎప్పుడు కూడా మనకి ప్రతి నెల 1, 2 తేదీల్లో మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు కదా! సో, మనకి ఎక్కడా లేని విధంగా మనకి ఈ యొక్క 4 విడతల్లో పెన్షన్ అయితే అందింస్తుందండి. రూ. 4,000 పెన్షను. అలాగే ఇందులో కేటగిరీలో ప్రతి ఒక్కరు వస్తారనమాట. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు అందరూ కూడాని. అయితే 6,000 పెన్షన్, దివ్యాంగుల పెన్షను, అలాగే మనకి రూ. 10,000 పెన్షన్, రూ. 15,000 పెన్షన్ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి. సో, దీని ద్వారా మనకి అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూరుతుందనమాట. సో, ఎట్టకేలకు మనకి జూన్ నెలలో చూసుకున్నట్లయితే జూన్ నెల కంటే ముందే మనకి పంపిణీ చేయబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఏంటంటే, మనకి ఇక్కడ 1, 2 తేదీల్లో ఏదైనా సెలవు దినంగా ప్రకటిస్తే, ఒకటో దినం గనక సెలవొస్తే దాని ముందు రోజు, అలాగే 2వ తారీఖు సెలవొస్తే దాని తర్వాత రోజు మూడో తారీఖున పంపిణీ చేయబోతున్నారు. అయితే మనకి ఇక్కడ 1వ తారీఖున మనకి ఆదివారం రావడంతో మనకి సాటర్డే అంటే శనివారం నాడు మనకైతే పంపిణీ చేయబోతున్నారండి పెన్షన్ సంబంధించి గాను. సో, మనకి ఈ యొక్క 2 రోజుల్లో మొత్తం 100% పెన్షన్ కంప్లీట్ అయ్యే విధంగా అధికారులకు ఆదేశించడం అయితే జరిగిందనమాట. సో, ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రానుందండి. అలాగే తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీ మహిళలకు అందరికి ఉపయోగపడేలాగా, అలాగే విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైతే తల్లికి వందనం ఎన్నికల టైంలో ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! ఆ యొక్క పథకం అయితే అమల్లోకి అయితే రాబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను విద్యార్థుల తల్లులందరికీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి వేయబోతున్నారండి. అంటే మనకి ఇంటిలో ఒకళ్ళుంటే రూ. 15,000, ఇద్దరుంటే మనకి రూ. 30,000, అలాగే ముగ్గురుంటే రూ. 45,000, ఆరుగురుంటే 60,000, నలుగురుంటే రూ. 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, దీని ద్వారా మనకి పెద్ద మొత్తంలో ప్రతి ఒక్కరు చదువుకుంటారని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. త్వరలోనే ఈ యొక్క పథకం సంబంధించి గాను అప్లికేషన్ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోవడానికైతే వీలైతే కల్పించబోతుందనమాట. అలాగే తర్వాత పథకం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ యొక్క పథకం ద్వారా మనకి రైతన్నలందరికీ కూడా మేలు చేకూరుతుందనమాట. సో, చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అమలు చేస్తుందని చెప్పేసి. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఏపీ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. ఇది కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం ఇస్తుందనమాట. సో, గతంలో మనకి రైతు భరోసా పథకం కింద ఈ యొక్క రూ. 13,500 మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాస్త రూ. 20,000 వరకు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, దీని ద్వారా మనకి ఈ రైతన్నలందరికీ కూడా మేలు చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. తొలి విడత కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 2,000, ఇలా మొత్తంగా మనకి రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. సో, దీనికి సంబంధించి విధానాలన్నీ కూడా మనకైతే రూపొందించుతుందండి. సో, ముఖ్యంగా మనకి యొక్క పెన్షన్‌దారులకు, రైతులకు, అలాగే మహిళలకు అందరికీ కూడా ఈ యొక్క జూన్ నెలలో మనకైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను అమల్లోకి అయితే రాబోతుందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై